పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. చూడండి మనకి కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం పండుగనండి ఈ విధంగా కర్రీ వండుకుంటే మంచి మసాలా టేస్ట్తో అదిరిపోతుంది. ఆ తర్వాత ఒక చిటికెడు గరం మసాలా అయితే వేస్తున్నానండి. చెక్క, లవంగ, యాలకులు అది మాత్రం పొడి ఒక చిటికెడు అయితే వేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీస్లో కంపల్సరీగా కొత్తిమీర అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా మనకి కర్రీ అనేది ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో అంతే టేస్టీగా ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది రైస్లోకి, చపాతీలోకి, అలాగే